చిక్కుడుకాయలు మన శరీరానికి పోషకాలను అందించడంలో కీలక పాత్ర వహిస్తుంది. వీటిలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. చిక్కుడుకాయలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం. చిక్కుడుకాయల్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, డయేరియా వంటివి దరిచేరవు. మధుమేహం నియంత్రించడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడతాయి. బరువు తగ్గాలి అనుకునే వారికి చిక్కుడుకాయలు మంచి ఔషధంలా పనిచేస్తుంది. చిక్కుడులో విటమిన్ B1 గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చిక్కుడుకాయలు వృద్ధాప్యంలో వచ్చే అనేక వ్యాధుల్ని నివారిస్తుంది. చిక్కుడులో ఉండే సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు ఊపిరితిత్తుల సమస్యలను నిరోధించడంలో సహాయపడతాయి. చిక్కుడుకాయలను కూర రూపంలో అయినా లేదా గింజల రూపంలో అయినా ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల శక్తి లభిస్తుంది మరియు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. చిక్కుడుకాయలో ఉండే కాల్షియం, విటమిన్ D ఎముకలు దృఢంగా మారేలా చేస్తుంది. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు చిక్కుడుకాయలను తీసుకోవడం వల్ల శక్తి లభిస్తుంది. చిక్కుడుకాయలను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది కాబట్టి ఆకలి వేయదు. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంచుతుంది. చిక్కుడు గింజలు రక్తంలోని షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి. అయితే చిక్కుడు గింజలు తినడం అలవాటు చేసుకుంటే మొదట్లో కాస్త కడుపులో ఉబ్బరంగా ఉంటుంది. క్రమంగా గ్యాస్ నుంచి ఉపశమనం కలిగి తొందరగా ఆహారం జీర్ణమవుతుంది. చిక్కుడు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అతిసారం మరియు మధుమేహం మరియు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా ప్రేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. విటమిన్ A ఉండడం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది. చిక్కుడుకాయలో విటమిన్ B1 ఉండడం వల్ల మెదడు పనితీరు మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ B1 గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు చిక్కుడుకాయలో పుష్కలంగా లభిస్తాయి. చిక్కుడుకాయలో మాంగనీస్ ఉండడం వల్ల నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండటం కోసం చిక్కుడుకాయలని యూస్ చేయండి. మనం బజారులో దొరికే జంక్ ఫుడ్స్కి ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటాం. అవి తినడం ఆపేసేయండి. హెల్దీగా ఉన్న ఫుడ్ని, డైట్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. హెల్దీ డైట్ని ఫాలో అవ్వండి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ.